హాయ్ అండి. ఈరోజు నేను స్వీట్ ఐటెం అయితే చేయబోతున్నానండి. అది బొంబాయి రవ్వతో రవ్వ కేసరి అండి. ఈ కేసరి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పాలు పోసి చేస్తున్నాం కాబట్టి ఇది టేస్ట్గా ఉంటుందండి. ఇదివరకటి కాలంలో అయితే ఏ ఫంక్షన్ జరిగినా, పెళ్ళిళ్ళైనా ఇంకే ఫంక్షన్ జరిగినా ముందుగా స్వీట్ ఐటెం ఇదే పెట్టేవాళ్ళండి. ఇప్పుడైతే రకరకాల స్వీట్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడైతే నేను ఈ రవ్వ కేసరికి ఈ కప్పుతో కప్పుడైతే బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అలాగే నెయ్యి, ఫుడ్ కలరు, షుగరు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులండి, పాలు. కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాను కదండి, దీంతో 4 కప్పులు పాలు తీసుకోవాలి. రెండు, 3, 4. ఈ పాల బదులు వాటర్ కూడా తీసుకోవచ్చు అండి. నీళ్ళైనా తీసుకోవచ్చు, పాలైనా తీసుకోవచ్చు. పాలు అయితే చాలా టేస్టీగా వస్తుందని చెప్పి పాలు తీసుకున్నానండి. కొంచెం నెయ్యి అయితే పోస్తున్నాను. ఈ కప్పు రవ్వ తీసుకున్నా కదండి, నెయ్యి కూడా కప్పు తీసుకున్నాను. నెయ్యి అయితే వేడైందండి. జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. జీడిపప్పు, కిస్మిస్ అనేది లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. అప్పుడే జీడిపప్పు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. సరే, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది జీడిపప్పు. ఇప్పుడు తీసేసుకోవచ్చండి ఇది. జీడిపప్పులు ఫ్రై అయిపోయినాయండి. కప్పు రవ్వ కూడా నేతిలో ఫ్రై చేయాలి. దోరగా ఫ్రై చేయాలండి. ఇదిగోండి, పాలు మరిగిస్తున్నాను ఈ సైడ్. ఇక్కడేమో రవ్వ ఫ్రై చేస్తున్నాను. రవ్వ అయితే ఫ్రై అవుతుందండి, ఇంకా అవ్వాలి. రవ్వ అయితే ఫ్రై అయిపోయిందండి. పాలు అయితే పోసేస్తున్నాను. సిమ్లో పెట్టుకుని దగ్గరగా ఉడికించాలి రవ్వ అనేది. మూత పెడుతున్నానండి, కొంచెం మగ్గుతుంది. వండి దగ్గర పడిపోయింది ఇదంతా. ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నానండి. అలాగే షుగరు కప్పు కొంచెం వేస్తున్నానండి, పావు కప్పు వేస్తున్నాను. కప్పున్నర అవసరం లేదు. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కప్పున్నర వేసుకోవచ్చండి. అలాగే ఫుడ్ కలర్ అండి. ఎల్లో ఫుడ్ కలర్ అండి ఇది.
అలాగే యాలకుల పౌడరు, ఉన్న నెయ్యి వేసేస్తున్నానండి. చివరిలో కప్పు నెయ్యి తీసుకున్నాను. అలాగే జీడిపప్పు, కిస్మిస్. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా కొంచెం కావాలనుకున్న వాళ్ళు కప్పున్నర వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరు చూస్తున్నారండి అంతవరకే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. ఈ కేసరి ఎలా ఉందో కొంచెం కామెంట్ కూడా చేయండి. ఈ పాలు పోయటం వల్ల కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి. నీళ్ళు పోసి వండే కంటే పాలు పోయటం వల్ల చాలా బాగుంటుంది కేసరి అయితే. బాయ్ అండి.